మీ అందరికీ కూడా ఒకే ఒక మాట చెప్తున్నాను. చాలా మంది చాలా విషయాలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. భూస్థాయి వర్కర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే ఒక నెల రోజులు మీరు ఎవ్వరు కూడా సోషల్ మీడియా పార్టిసిపేషన్ ఉండొద్దు, మీరు ఎవ్వరు కూడా సోషల్ మీడియా చూడొద్దని కూడా ఈ రోజు నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక పిచ్చి కొడుకులు ఏం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. ఏ విధంగా మన క్యాండిడేట్ కావచ్చు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఏ విధంగా వాళ్ళందరూ కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా సోషల్ మీడియా పక్కన పెట్టి మీ ఫోకస్ కేవలం మీ బూత్ పైన ఉండాలి, మీ పక్క బూత్ పైన కూడా ఉండొద్దని కూడా ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మీ టార్గెట్ కేవలం మీ బూత్ పైన మీ ఓటర్ పైన ఉండాలని కూడా ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మరి గతంలో ఉన్న శాసనసభ్యుడు ఏ విధంగా పరిపాలించాడంటే మన యువ నాయకుడు నవీన్ మీద ఎన్ని కేసులు పెట్టిండో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కాకుండా కూడా సోషల్ యాక్టివిటీస్ లో అనేక సేవలు చేస్తున్న క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు. అంతేకాకుండా సొంతంగా కూడా ఎన్నో సేవలు చేసి జూబ్లీస్ నియోజకవర్గంలో అనేక సందర్భాలలో ఆయన సేవలు కూడా జూబ్లీస్ కి ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాలాంటి ఒక యువకుడిని రాజ్యసభ పంపిస్తే నవీన్ లాంటి ఒక యువకుడిని అసెంబ్లీకి పంపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు వేదిక పైన పెద్దలందరూ కూడా ఒకే ఒక ఆలోచిస్తున్నారు. అరే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి యువరత్నం రావాలి, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి యంగ్ డైనమిక్ లీడర్స్ రావాలనే ఉద్దేశంతో ఈ రోజు నా సోదరుడు నవీన్ ని క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి కూడా తెలియజేస్తున్నాను. మనమందరం కూడా రాబోయే ఎలక్షన్స్, రాబోయే 20 రోజులు గట్టిగా కష్టపడదాం, దినం రాత్రి కష్టపడదాం. ఒక్కొక్క రోజు పనుకోకుండా తినకుండా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండాని మనము జూబ్లీస్ గడ్డ మీద ఎగరేసుకోవడానికి మనమందరం కూడా కృషి చేయాలని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ మనందరికీ తెలుసు, ఒక ఛాలెంజింగ్ ఎలక్షన్స్. ఈ ఒక మ్యాండేట్ ఏంటంటే ఈ ఎలక్షన్స్, జూబ్లీస్ ఎలక్షన్స్ గెలిస్తే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తాయని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలుస్తున్నా. రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మనం 100 సీట్లు గెలవాలంటే జూబ్లీస్ గడ్డ మీద మనం నవీన్ యాదవ్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పేదల గురించి ఆలోచిస్తున్నారు, ఏ విధంగా హైదరాబాద్ సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు, ఏ విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు హైదరాబాద్ గడ్డ మీద గత 10 సంవత్సరాలలో ఈ యొక్క పేదవాడికి రేషన్ కార్డు రాలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం నెలలో పట్టినే వందలాది వేలాది మందికి ఈ రోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు హైదరాబాద్ నగరంలో మనకు ఇంపార్టెంట్ గా ఉండడానికి ఇల్లు ఉండదు. ఆ రోజుల్లో కేసీఆర్ మాట్లాడుకుంటూ ఏమని చెప్పిండు, అల్లుడు వస్తే అనుకోవాలి, బిడ్డ వస్తే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో 3000 డబుల్ బెడ్రూమ్ ఇస్తున్న ఘనత ఉందంటే అది మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మీరందరూ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తారు. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే అందరు చేతులు పైకి లేవటండి. మీరందరూ కూడా చేతులు పైకి లేవండి. ఒకే ఒక మాట నాకు ఇవ్వాలి, రాబోయే ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఆడ కొంతమంది కనిపిస్తున్నారు, ఏమైతుంది, ఉన్నారా లేదా? ఉంటే అందరు చేతులు పైకి లేవట్టి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, జై హింద్.